హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి మరిపేట బంగ్లా మున్సిపాలిటీ పరిధిలో 9వ వార్డు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గుగులోతు గోరి గారు మనతో ఉన్నారు. ఇక్కడ ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు వారు కౌన్సిలర్గా ముందుకు వస్తున్నారు. మొన్నటి వరకు కూడా ఇక్కడ ఎమ్మెల్యే కానీ అధికారం కానీ వీళ్ళదే ఉంది. మరి మళ్ళీ కూడా ముందుకు వస్తున్నారు అభివృద్ధి చేద్దాం. ఏంది అసలు అల్లదా అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే సార్. చెప్పండి, మొన్నటి వరకు మీరే అధికారంలో ఉన్నారు, అభివృద్ధి కార్యక్రమం ఎట్లుంది, మళ్ళీ ఏం చేయడానికి, ఎలాంటి అభివృద్ధి చేయడానికి మళ్ళీ ప్రజల మధ్యకు వస్తున్నారు? కాలువలు వేస్తాం, రోడ్లు, సీసీ రోడ్లు, మీరు వదలండి. సీసీ రోడ్లు వేస్తాం అన్ని. ఏమేమి వాళ్ళైతే ఏం చేయలేదు. 2500 ఇస్తామన్నారు, ఇవ్వలేదు. పింఛన్ పెంచుతా అన్నారు, పింఛన్ పెంచలేదు. గ్యాస్కి తగ్గిస్తామన్నారు, గ్యాస్కి తగ్గించలేదు. ఏం చేయలేదు. మేము అన్నీ చేస్తాం. 2500 ఇస్తున్నారు ఆడళ్ళకు, ఏమి ఇవ్వలేదు. ఫ్రీ బస్ అన్నారు, కొట్టుకొని చేస్తున్నారు. అవి యాక్సిడెంట్ అవుతున్నాయి. అసలు ఏం చేయట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వద్దు అనే మేము తెలంగాణకి ఓటేద్దామని మేము కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాం. ఓకే మేడం, 9వ వార్డులో ఉన్న సమస్యల పైన మీకు ఎలాంటి అవగాహన ఉంది? అవగాహన ఉంది. మాకు ఎందుకు లేదు సార్ అవగాహన? చెప్పండి, ఏముంది? రోడ్లు వేస్తాం, డ్రైనేజ్ క్లీన్ చేస్తాం, సీసీ రోడ్లు వేస్తాం, అన్నీ ఏమేమి కావాలో ప్రజలకు అన్నీ చేస్తాం సార్. ఓకే మేడం, మేజర్గా మీ 9వ వార్డులో సీసీ రోడ్లతో పాటు కుక్కలు కోతుల బెడత బాగా ఉంది, మంచినీటి వసతి లేదు. అక్కడ చదువుకునే యువకులకి ఒక దాన్ని క్రీడా ప్రాంగణం కావాలంటున్నారు, ఇవన్నీ గ్రంథాలయం కావాలంటున్నారు. ఇవన్నీ కూడా మీరు అధికారంలో లేరు, ప్రతిపక్షం నుంచి వెళ్తున్నారు. మీతో సాధ్యమైంది అంటారా? అవి సాధ్యమవుతుంది. సాధ్యమైనంత వరకు అన్ని చేస్తాం. మాకు సాధ్యమైంది. మా ప్రభుత్వం వస్తే గ్యారెంటీగా సాధ్యమవుతుంది, అన్ని చేస్తాం. ఓకే మేడం, ప్రతిపక్ష హోదాతో వెళ్తున్నారు. మరి రేపు రాబోయే మున్సిపాలిటీలో మీ గలం ఏ విధంగా విప్పబోతున్నారు సమస్యలపై? ప్రజల సమస్యనే మా సమస్యగా భావించి అన్ని పనులు చేస్తాం. ఓకే మేడం, మహిళా రక్షణ కోసం, మహిళా భద్రత కోసం మీ 9వ వార్డులో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మహిళలకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటాం, ఏ బాధ్యత అయినా చూసుకుంటాం. ఓకే మేడం, మహిళా భద్రతతో పాటు ఈ 6 గ్యారెంటీలు కూడా మంచి అమలు అవుతున్నాయి, మాకు బీఆర్ఎస్ ఏం చేయలేదని చెప్పేసి అంటున్నారు. మీరు ఏం చెప్తారు దీనికి? 6 గ్యారెంటీలు అయితే ఏమీ కాలేదు. ఏ గ్యారెంటీ, ఒక ఫ్రీ బస్ పెట్టిరు, అందులో కొట్టుకొచ్చి వస్తారు. అది వద్దు, ఏ ఫ్రీ బస్ అస్సలే వద్దు అని ప్రజలు నిలబడి మాకు బీఆర్ఎస్కి గెలిపించుకుంటాం. మాజీ ఎమ్మెల్యే ఇక్కడి నుంచి మన ఓడిపోయిన ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి కార్యక్రమం ఎట్లా ఉంది? బాగానే ఉంది సార్, అన్నీ బాగున్నాయి. అన్నీ ఆయన చేసినవే ఉన్నాయి. ఇక ఆయన ఈ ప్రభుత్వం వచ్చిన కానుండి ఏమీ చేయలేదు. ఆయన చేసిన పనులే ఉన్నాయి, అదే ఆ పనుల మీద ఉన్నాయి. ఏ పని చేయలేదు. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఏది చేయలేదు. మా రెడ్డి నాయక్ సార్ చేసింది ఉంది, మా కేసీఆర్ చేసిందే ఉంది. ఇంకా ఏం చేయలేదు వాళ్ళు. ఓకే మేడం, మరి ఇప్పుడు అంటే ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నావు చివరికి? ఎందుకంటే ఓటు అంటే చాలా విలువైంది. దాన్ని రేపు ఎలక్షన్లు అంటే మీకు తెలవంది ఏం లేదు, డబ్బున్న వాళ్ళదే విన్ అవుతుంది. మరి అట్లాంటి వ్యవస్థ రాకుండా మీరు ఏం చేయాలి? మా గెలిపించండి, మా మీద నమ్మకం ఉంచి గెలిపించండి. మేము అన్ని పనులు చేసి పెడతాం. ఓకే మేడం, గుగులోతు గోరికి ఎందుకు ఓటేయాలి సార్? మా మామయ్య ఇంతవరకు వార్డు మెంబర్గా పనిచేసి ఉండే, ఆయన మంచిగా పనిచేసిండు. ఆ ప్రజల మా మీద ఆ ప్రజలకు నమ్మకం ఉంది, అందుకనే మేము ఓటు అడుగుతున్నాం. ఓకే మేడం, మీ భాషలో చెప్పగలుగుతారా? రైతు భరోసా కాయిన్ తినోకొని ఎకరమైనా 15,000 దూకనుకో కాయిన్ తినోకొని, వరి పంట 500 బోనస్ దూకో ఓయ్ తినోకొని, రైతు కూలీకు ఉపాధి హామీ దూకనుకో ఓయ్ తినోకొని, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు బాకీ దూకనుకో ఓయ్ తినోకొని, విద్యా భరోసా కార్డు విద్యార్థులకు 5 లక్షలు దకనుకో ఓయ్ తినోకొని, ఆటో కార్మికులకు సంవత్సరానికి 12 హామీలు ఇస్తా అన్నాడు ఓయ్ తినోకొని, కాయ్ తినోకొని ఓ సే 6 గ్యారెంటీలు దూకొనుకో కాయ్ తినోకొని, మహిళలకు 2500 దూకొనుకో ఓయ్ తినోకొని,
వృద్ధులకు కార్మికులకు ఫైనాన్స్ 4,000 పింఛన్ పెంచుతా అన్నాడు, 5 కూడా పెంచలేదు. 6,000 ఓయ్ పెంచుకొని ఉద్యోగులకు పెన్షన్ 6,000 దూకనుకో ఓయ్ తినుకొని, కళ్యాణ లక్ష్మి 1 తులం బంగారం ఇస్తా అన్నాడు, అది కూడా తినుకొని, విద్యార్థులకు స్కూటీ ఇస్తా అన్నాడు, అది ఓయ్ తినుకొని, కాలేజీ విద్యార్థులకు బాకీ 8,000 ఇస్తా అన్నాడు, ఓయ్ తినుకొని, కాయ్ తినుకొని. कांग्रेस प्रभुत्व काय दिनो कोनी केसीआर प्रभुत्व में से दिनो से काम कर केसीआर प्रभुत्व में कीदी जुकणो छे आजी गेलपिंच से केसीआर प्रभुत्व फुल काम करे छे तमारला हम केसीआर प्रभुत्व पूर्ण काय काम रती तम को तो छे करे छे हम वार्ड नंबर गा हम बांधे छा काय काम करतो हमें काउंसलर गा ऊपर गेल चावणो काय काम रती हमें करा छा ఎన్నికలు ఎప్పుడున్నాయి? ఎన్నికలు ఎప్పుడున్నాయి? మీ గుర్తు ఏంటిది? 11 తారీఖు ఎన్నికలు ఉన్నాయి. అప్పుడు కారు గుర్తున ఓట్ घालो हमें గెలిచావో తమన్ काय काम होते हम करामाचा. ధన్యవాదాలు. ఓకే మేడం, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ. జై తెలంగాణ.